సో క్షుద్ర పూజలు అనేవి ఇప్పుడు ఒక మనిషి నాశనం లేదా ఒక కుటుంబం నాశనం కోసమే ప్రయోగిస్తారా? 100% మీకు మలేషియా ఐడియా ఉంది కదా, నువ్వు ಯಾವ లాంగ్వేజ్ లో ఉన్నా మాట్లాడచ్చు, దానికి అర్థమవుతుంది. ఓకే, చెప్పి నువ్వు పొయ్యి నువ్వు ఎత్తుకొని రా అంటే అలా అంటే ఎవరికి ఏమి హాని చేయకుండా పక్కన వాళ్ళకి మంచి క్షుద్ర పూజ చేయొచ్చా? నమస్తే స్వామి. హరి ఓం గురుభ్యో నమః, ఓం నమః శివాయ. సో క్షుద్ర పూజలు అనేవి ఇప్పుడు ఒక మనిషి నాశనం లేదా ఒక కుటుంబం నాశనం కోసమే ప్రయోగిస్తారా? ఆర్ ఇప్పుడు ఒక అతని హెల్త్ బాగలేదు, ఆయన మీద ఏమీ నెగిటివ్ చేయలేదు ఎవరు, కానీ ఆయన హెల్త్ బాగుపరచాలి అని క్షుద్ర పూజ చేయొచ్చా? ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, రంగం అనే ఒక సినిమా ఉంటుంది, దాంట్లో సీఎం అవ్వాలని ఒక క్షుద్ర పూజలు, ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, ఏదో బల్లు ఇవ్వటం, అంటే ఒక మనిషి ఎదుగుదల కోసం కూడా క్షుద్ర పూజలు చేయొచ్చా? ఒక మనిషిని పడేయటం కోసమే కాకుండా. రెండు ఉంటాయి. ఓకే, రెండు ఉంటాయి. 100% మీకు మలేషియా ఐడియా ఉంది కదా, మలేషియా కంట్రీ. మలేషియాలో వచ్చేసిందే మీరు విన్నింటారు, కుట్టి చైతాన్ అనేసి. నాకు ఐడియా లేదు. కుట్టి చైతాన్ అనేసిందే అక్కడ మలాయ్ వాళ్ళు ఉన్నారు. మలేషియాలో వచ్చేసి మలాయ్ వాళ్ళు చాలా. ఆ మలాయోలకి ఒక మంత్రం వస్తుంది, మలాయ్ మంత్రం. వాళ్ళు కనిపెట్టిండేది, వాళ్ళు క్రియేట్ చేసిండేది ఒక మంత్రాన్నే కుట్టి చేత అంటారు వాళ్ళు. అంటే మనం సైతాన్ అంటాము, వాళ్ళు వచ్చి కుట్టి చేత అంటారు. కుట్టి చేత అంటే అది ఎట్లుంటుంది అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, అంటే ఒక స్పెల్, అంటే ఒక స్పిరిట్ ని వాళ్ళు వచ్చి సాకేది. దానికి ఏం కావాలా, దానికి నాన్ వెజ్ కావాలన్నా నాన్ వెజ్, వెజ్ కావాలన్నా వెజ్, దానికి ఏం కావాలన్నా దాని కోరికలు తీర్చి వీళ్ళు దాన్ని రెడీ చేసి కొంచెం కాస్ట్ డబ్బులు ఖర్చు చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే దాన్ని వీడి దగ్గర ఏమీ ఉండదు, ఉండేదంతా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు. ఓకే, వీడొచ్చి దాన్ని ప్రయోగిస్తాడు. ఇదంతా రియల్, ఇదంతా నిజం. మీకు మలేషియాలో ఎవరైనా కాంటాక్ట్ ఉంటే ఫోన్ చేసి కావాలంటే అడుక్కోండి మీరు. అక్కడ ఇట్లా మలాయ్ వాళ్ళు కుట్టి చేతాన్ అనేది ఏమన్నా ప్రయోగాలు ఇస్తా ఉంటారు అని. ఇప్పుడు లేదు, అది ఇప్పుడు లీగల్ గా దాన్ని వచ్చేసింది, బ్యాన్ చేసినారు. ముందు చేస్తా ఉండింది. దాన్ని చేస్తే ఇప్పుడు నీ దగ్గర వచ్చేసిందే పవర్ ఉంటుంది, నీ దగ్గర వచ్చేసిందే మనీ ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి, నీవన్నీ పెట్టింటారు కదా. ఈ మంత్రాలు ప్రయోగించి నీట్ అండ్ క్లీన్ గా మీ పేరు, మీ ఫోటో, మీ థింగ్స్ అంతా దానికి చెప్పి నువ్వు ಯಾವ లాంగ్వేజ్ లో ఉన్నా మాట్లాడచ్చు, దానికి అర్థమవుతుంది. చెప్పి నువ్వు పొయ్యి నువ్వు ఎత్తుకొని రా అంటే అది నీట్ అండ్ క్లీన్ గా ఇలా వచ్చి దాన్ని తీసుకొని అలాగే వెళ్తుంది నీ కన్ను ముందరే. దాన్ని ఆపేక మాత్రం నీ చేలో అయ్యాల. అది మలేషియాలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. దీన్ని బట్టి నేనేమి నీకు చెప్పేకి వస్తా ఉన్నానంటే, మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. కొన్ని జనాలు వచ్చి పెంచుకుంటారు దాన్ని. పెంచుకునేది అంటే దాన్ని పెట్టి వాళ్ళు ఇంకొక 2 స్టెప్లు ముందుకు పోయేకి ప్రయత్నిస్తారు. అంటే ఎవడు సాకింటాడో వాడు పోయాకయ్యాలా, ఎవడు సాకింటాడో ఎవడికి విద్య ఉంటుందో వాడు పోయాకయ్యాలా, వాడు పక్కన మాత్రమే పెంచకైతుంది. ఇప్పుడు నాకుంటుంది అనుకోండి ఆ శక్తి, ఒక శత్రు పూజలు చేసే శక్తి, నేను దాన్ని ప్రయోగిస్తే నేను పోలాపను ముందరికి, నేను ఇంకోడు ప్రయోగిస్తే వాడు పోవచ్చు. అట్లుంటుంది యాక్సెస్. అది అట్లా చేసిండే ఉన్నాయి. కొన్ని జనాలు చేసి వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళకి కొన్ని కావాల్సిండేవి కూడా దక్కించుకోండేవి ఉన్నాయి. అది నాకు తెలుసు. చాలా మందికి నాకు తెలుసు, చాలా మంది పేర్లు చెప్పకూడదు, అయితే చాలా మంది అలా చేసిండే వాళ్ళు ఉండారు, పెద్ద పెద్దోళ్ళే ఉండారు. అంటే స్వామి, ఇప్పుడు క్షుద్ర పూజలు అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో చిన్న పిల్లని, చిన్న అమ్మాయిని బలి ఇవ్వటం అదేదో జరుగుతూ ఉంటది. అలా అంటే ఎవరికి ఏమి హాని చేయకుండా పక్కన వాళ్ళకి మంచి క్షుద్ర పూజ చేయొచ్చా? చేయవచ్చు, అంటే చేయవచ్చు. మనిషి మీద డిపెండ్ అంతే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లో అతని దగ్గర ఆ శక్తి ఉంది అంటే అతని దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కష్టం ఉంది, ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది, మీకేం కావాలో మీరు తీసుకోండి, నాకు దీన్ని కొంచెం యూజ్ చేసింది అంటే అతనికి మనసు ఉండి ఓకే వీళ్ళకి చేద్దాము అంటే క్షుద్ర పూజలతోనే అతనికి సాయం చేయవచ్చు. వాళ్ళకి సాయం చేయవచ్చు. 90% చేయరు, ఎందుకంటే వాళ్ళు దానికే వాడతారు, ఎందుకంటే దానికే వాళ్ళకి చాలా యాక్సెస్ ఉంటుంది.
దీనికి ఉండదు, దానికే ఉంటుంది. 90% చేయరు. దాంట్లో ఎవరన్నా చేస్తా ఉన్నారు అంటే ద బెస్ట్ పర్సన్ అనుకోవచ్చు. వాళ్ళు ఎవరో కొంచెం ఆడో కనికరం ఉండేవాళ్ళు అనుకోవచ్చు. అదే ఒకటి అవుతుంది. రెండోది వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క వచ్చి బలిదానాలు ఇంకొకటి అవంతా చేయలేపరు. ఒక అబ్బుట్లో ఉండింది నిజమే, అది మళ్ళా వచ్చేసింది. చాలా పెద్దగా అవంతా చాలా అలిగేషన్స్ అయ్యేవంతా ఏమేమి చేయాలో దాన్ని చేసేసిరే. అది ఇప్పుడంతా లేవు అట్లా. అవి ఇప్పుడు చేసేదంతా వచ్చేసిందే. బలిదానాలు చేస్తారు ఏమిటి, ఈ గొర్రెలు అమ్మవారికి, ఈ గొర్రెలు చేస్తారు, మన దున్నపోతులను చేస్తారు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. దాన్ని కూడా వచ్చేసిందే. అది కూడా ఎట్లా చేస్తారు, మనిషి రక్తం తీసుకొని దానికి ఇంజెక్ట్ చేసి దానికి 1 day పూజ చేసి అప్పుడు దాని రూపం ఉంది కదా, ఆవభావాలు, దాని రక్తము బలి చేస్తే దాని రక్తం అవతలకు వస్తేనే అది వచ్చేది. ఇది రావాలా అంటే మనిషి రక్తమే కావాలా, నరబలి కదా అది. అందుకే మనిషి రక్తం తీసి దానికి ఇంజెక్ట్ చేసి దాన్ని బలిదానం చేసేది. ఇట్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు చేస్తా ఉండే కూడా అవే. కానీ ఇంజెక్ట్ చేసేవాడు, రక్తం ఇచ్చేవాడు, ఈ ఇద్దరు మాత్రం కంటికి కనపడరు. ఇంకన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా నడుస్తాయి అవి.